ఆర్టిస్ట్ సివి అంబాజీకి తెలుగు విశ్వవిద్యాలయం విశిష్ట పురస్కారం అందజేశారు వర్సిటీ వైస్ ఛాన్సలర్ తంగెడి కిషన్ రావు. అంబాజీ మెదక్ జిల్లాలోని అతి సామాన్య నేత కుటుంబంలో జన్మించి చిత్రకళకు ఎనలేని సేవ చేశారన్నారు. హైదరాబాద్లోని తెలుగు విశ్వవిద్యాలయంలో 38వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. కార్యక్రమంలో కళాకారుల ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో పద్మశ్రీ ఆచార్య కొలకలూరి ఇనాక్ పాల్గొన్నారు. డిసెంబర్ 2లో కోడ్లోనే ఉన్నాం. ఇప్పుడు కూడా ప్రస్తుతం కోడ్లో ఉన్నప్పటికీ మనం ఒక పద్ధతిలో ఈ వ్యవస్థాపక దినోత్సవాన్ని 30వ దినోత్సవం బాగా జరుపుకుంటున్నాం. ఈ రోజుకు ఒక ప్రత్యేకత ఉంది. గత 37 నాంపల్లి కేంద్రంలో జరిగితే ఈ 35 మాత్రం బాచుపల్లి కేంద్రానికి వచ్చేసింది. ఇది ఒక అద్భుతమైనటువంటి సాహసోపేతమైనటువంటి ఒక మంచి అడుగు అని చెప్పేసి నేను భావిస్తాను. అయితే మరి ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు ఈ 100 ఎకరాల స్థలంలో ఒక 1000 సంవత్సరాల భవిష్యత్తు ఉన్నటువంటి విశ్వవిద్యాలయం ఇంకా బాగా అద్భుతంగా అభివృద్ధి పథంలో నడవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఈ పురస్కారం స్వీకరించిన అంబాజీ గారికి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. ఆయన విశ్వవిఖ్యాత పెయింటర్, చిత్రకారులు. భారతదేశంలో అన్ని ప్రాంగణాల్లో అన్ని రాష్ట్రాల్లో ఆయన చిత్రలేఖనానికి స్థానం ఉంది. ఆయన గీసినటువంటి బొమ్మలు, వేసినటువంటి చిత్రాలు చాలా విశాలమైన భిత్తికి మీద పెద్ద ప్రాంగణంలో వికాసం చెందుతూ ఉన్నాయి. ఆయనకి తన బాల్యం నుంచి ఉన్నటువంటి స్మృతులు చిత్రాలుగా మార్చుకున్నటువంటి చాకచక్యం ఉంది. గొప్ప అద్భుతమైనటువంటి సృజనము, ఊహ,